చిన్నారులు మహిళల భద్రత రక్షణ కోసం సికింద్రాబాద్లోని కిస్ పాఠశాలలో సురక్షా క్లబ్ను తెలంగాణ మహిళా భద్రత విభాగం అదనపు డీఎస్పీ లక్ష్మి ప్రారంభించారు. లెర్నింగ్ స్పేస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా భద్రతా విభాగం సహకారంతో సురక్షా క్లబ్ను ప్రారంభించినట్లు సంస్థ సీఈఓ కౌముది నాగరాజు తెలిపారు. చిన్నారుల భద్రత వారోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ కీస్ పాఠశాల విద్యార్థుల ప్లకార్డులను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. సమాజంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పిల్లల మహిళల భద్రత నిమిత్తం తమ స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా చిన్నారుల భద్రత దృష్టిలో ఉంచుకుని వారిలో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలను చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి పిల్లల్లో అవగాహన కల్పించి ఆపత్కర పరిస్థితులలో పోలీసులను చైల్డ్ లైన్ను సంప్రదించే విధంగా వారిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. నేను లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థకి ఫౌండర్ని. వీళ్ళంతా నా టీం మెంబర్స్. సో మేము 2018 నుంచి పిల్లల మరియు మహిళల భద్రత కోసం పనిచేస్తూ ఉన్నాము. సో ఈ భద్రత అనే కార్యక్రమంలో భాగంగా మేము గత 4 ఏళ్ల నుంచి చైల్డ్ సేఫ్టీ వీక్ అనేది నవంబర్ 14th నుంచి 20th వరకు మేము చైల్డ్ సేఫ్టీ వీక్ అనేది మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కొత్త కార్యక్రమాలతో మేము ముందుకు వస్తున్నాము. ఒకసారి చైల్డ్ సేఫ్టీ ప్లెడ్జ్ క్యాంపెయిన్ చేసాము, తర్వాత చైల్డ్ సేఫ్టీ వాకథాన్ చేసాము. లాస్ట్ ఇయర్ మేము శంకర్పల్లిలో 2000 మంది పిల్లల కోసం పోస్టర్ క్యాంపెయిన్ చేసాము. ఈ సంవత్సరం 2024లో మేము కీస్ హై స్కూల్ సికింద్రాబాద్లో మోర్ దాన్ 800 గర్ల్స్ కోసమని చైల్డ్ సేఫ్టీ ర్యాలీ ఒకటి ప్లాన్ చేశామండి. అండ్ సురక్షా క్లబ్ కూడా ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని మేము విమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ పోలీస్ వాళ్ళ సహకారంతో మేము చేస్తున్నాము. చైల్డ్ సేఫ్టీ ర్యాలీ ఇప్పుడే పూర్తి అయిందండి. అమ్మాయిలందరూ చాలా ఉత్సాహంగా స్లోగన్స్ చాంట్ చేస్తూ చాలా ఎనర్జెటిక్గా చాలా పవర్ఫుల్గా ఈ ర్యాలీని కంప్లీట్ చేశారు. మాకు ఈ కీస్ హై స్కూల్ కూడా చాలా సహకారాన్ని అందించారు. అందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాము, పిల్లలకి, కీస్ హై స్కూల్ స్టాఫ్కి, అందరికీ. తర్వాత ఇంకాసేపట్లో విమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ పోలీస్ వారు ఇక్కడికి రాబోతున్నారు. సురక్షా క్లబ్ లాంచ్ ఉంటుంది అండ్ చైల్డ్ సేఫ్టీ ప్లెడ్జ్ కూడా క్యాంపెయిన్ ఉంటుంది. దాని తర్వాత వారు పిల్లలకి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సో అది ఈరోజు ప్రోగ్రామ్ అండి. అయితే నేను అందరికీ ఈ ప్రోగ్రామ్ చూస్తున్న పెద్దలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, పిల్లల భద్రత అనేది పిల్లల చేతిలో లేదు, వాళ్ళ బాధ్యత కాదండి. పిల్లల భద్రత మనందరి బాధ్యత. సో పెద్దవారుగా మన జీవితంలో ఉండే పిల్లలందరికీ కూడా భద్రత పైన అవగాహన కల్పించడం, వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఏవైనా వస్తే వాళ్ళకి తోడ్పాటుగా ఉండడం, వాళ్ళని నమ్మటం, వాళ్ళకి అవసరమైన హెల్ప్ అంటే పోలీసులకు కానీ లేకపోతే చైల్డ్ లైన్కి కానీ ఈ ఇన్ఫర్మేషన్ అందించి వాళ్ళకి కావాల్సిన సత్వర సహాయం అందేలాగా చూడటం, ఇది మన బాధ్యత. సో మనమందరం ఈ బాధ్యతను సక్రమంగా నెరవేర్తిస్తే పిల్లలందరూ సుఖంగా క్షేమంగా ఉంటారు. వాళ్ళ అమాయకత్వం అనేది పరిరక్షించబడుతుంది. వాళ్ళు చక్కటి యువతగా, చక్కటి సిటిజన్స్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ బాధ్యత మనం అందరం తీసుకొని మంచి భవిష్యత్తుకి మనంతా పునాది వేయాలి. ఇదే నా కోరిక అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్కూల్లో, కీస్ హై స్కూల్లో ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం అనేది మాకు నిజంగా గర్వకారణం. మా స్కూల్ని చూస్ చేసుకోవడం అనేది మా పిల్లలకి ఒక మంచి సదవకాశం ఇది. సో దీన్ని మేము తెలంగాణ విమెన్స్ వింగ్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చి మా పిల్లలకి అవగాహన కార్యక్రమం పెడతారు అని మేడం చెప్తున్నారు. సో అది ఇట్స్ యాక్చువల్లీ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అవర్ చిల్డ్రన్ టు నో how to control or stay within their boundaries and not allow anyone to be near them, to know good and bad. సో ఇప్పటిదాకా ఇటువంటివి ఇంతకుముందు జరిగినా కూడా ఇది చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాను. సో we take pride in having this. Thank you very much.